మలక్పేట్ సైదాబాద్ సంతోష్ నగర్ పరిసరాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. క్యూలైన్ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారు ఉత్తరద్వార దర్శనమిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ 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 పద్మావతి గోడా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంతోష్ నగర్ భాగ్యనగరం శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతోటి ఈ రోజున ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటల సుప్రభాత సేవతోటి చక్కగా స్వామివారి యొక్క బిచ్చ కైంకర్యాలు నిర్వహించుకున్నాం. 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం వందలాది మంది భక్తుల సమక్షంలో ఈ దర్శన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించుకున్నాం. సంవత్సరంలో ఒక రోజున స్వామి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం వైపే వేయించేసి ఉంటారు. ఏ భక్తులైతే ఆ రోజున స్వామిని సేవించుకుంటారో పునర్జన్మ నవిచ్చది అని చెప్పింది. అంటే చాలా విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి మళ్ళీ వందలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని సేవించుకున్నారు. మళ్ళీ స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో ఓం శ్రీ శ్రీ లక్ష్మీదేవి నమ, ఓం శ్రీ శ్రీ గోరాదేవి నమ. ఈ సంవత్సరము ముక్కోటి వైకుంఠ ఏకాదశి 35 సంవత్సరాల ఈ యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశిని ఈ యొక్క దేవాలయంలో భక్తులకు, దాతలకు, ఇతర భక్తులకు, చుట్టుముట్టు కించిట్లు అందరూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే భాగ్యానికి భక్తులకు కలిగించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ అర్చకులు కానీ, మరి ఇక్కడ ట్రస్ట్ బోర్డు, నూతన ట్రస్ట్ బోర్డు కానీ, ఇక్కడ కొండ ట్రస్టులు కానీ, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ కానీ అందరూ కలిసికట్టుగా ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి చేస్తూ గత 50 సంవత్సరాల నుండి ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చేస్తూ మరి ఈ విధంగా జరిపించడము, ఈ ఓల్డ్ సిటీలనే మనకు ఇటువంటి దేవాలయం రావడం చాలా మహాభాగ్యము. ఈ యొక్క వెంకటేశ్వర స్వామిలో ఎంతైతే ఆ పవర్ ఉందో నేను చెప్పకూడదు. అంత బాగా అనుకున్నాయని కూడా, కోరికలన్నీ కూడా కొంగు బంగారమై విజయవంతంగా భక్తులు కోరుకున్నాన్ని కూడా తీరుస్తూ స్వామివారు ఎన్నో మొక్కులు తీరుస్తూ ఎంతోమందికి ఉద్యోగ అభివృద్ధిలో కానీ అనుకున్నాయని తెలుస్తున్నారు. 30 సంవత్సరాల సందర్భంగా వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామిలో బ్రహ్మాండంగా రంజాన్ భవిష్యత్ మాదిరిగా నుంచి ఇప్పటి వరకు బాగా సక్రమంగా ప్రధానార్చుల ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత ఈ సంవత్సరం కొత్తగా పాలక మండలి కూడా ఏర్పాటు జరిగింది. పాలక మండలి సమక్షంలో పాలకవర్గం నిర్ణయాలతో అన్ని గుడి దినదినాభివృద్ధి చెందాలని, ముందు అన్ని సక్రమంగా జరగాలని, వచ్చిన భక్తులకు అన్ని శుభాలు జరగాలని